నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతా ఉన్నాను. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నెల నెల రూ. 1000 ఆదాయాన్ని ప్రభుత్వం ద్వారా పొందే గొప్ప అవకాశాన్ని మీకు తెలియచేయబోతా ఉన్నాను. అది ఏంటో ఈ వీడియోలో చివరి వరకు వీడియోని ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి మధ్యలో స్కిప్ చేయకండి. చివరి వరకు వీడియో ఫాలో అయితే విషయం మీకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకెళ్దాం. నేషనల్ మెరిట్ ఎన్ఎంఎంఎస్ఎస్ స్కాలర్‌షిప్ గురించి మీకు ఒకసారి వీడియోలో వివరించబోతూ ఉన్నాను. అసలు ఏంటి ఎన్ఎంఎంఎస్ఎస్ అంటే ఏంటి? నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాను. దీనికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? ఏ విధంగా నెల నెల రూ. 1000 చొప్పున సంవత్సరానికి రూ. 12,000 చదువుకునే విద్యార్థులు వాళ్ళ యొక్క పాఠశాల ఆర్థికపరమైన ఖర్చులకు ఎలాంటి లోటు లేకుండా, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా పొందడానికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతూ ఉంది. విద్యార్థుల అవసరాలు తీర్చడానికి అత్యున్నతమైన స్కాలర్‌షిప్పు ఇది. దీన్ని ఏ 9-10 తరగతి విద్యార్థులు, 11, 12 తరగతుల విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లు పొందడానికి అవకాశం ఉంటది. దీనికి ఎవరెవరు అర్హులంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, వికలాంగులు ఈ స్కాలర్‌షిప్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎలా చేయాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అన్ని వివరాలు కూడా మీకు వీడియోలో కూలంకషంగా వివరించబోతూ ఉన్నాను. దయచేసి వీడియోని ఫాలో అవ్వండి. నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ గురించి మనకి ఎన్ఎంఎంఎస్ఎస్ పోర్టల్‌కి వెళ్ళి స్కూల్ యొక్క యూడైస్ కోడ్ మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి, దానిలో మన వివరాలు, వాళ్ళు అడిగిన అర్హత పత్రాలని అప్‌లోడ్ చేయడం ద్వారా దీనికి మనం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అసలు ఎవరు దరఖాస్తు చేయాలంటే 8వ తరగతి చదువుతూ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుతున్న, అలానే ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ విద్యార్థులు 8వ తరగతి చదువుతూ 7th క్లాస్‌లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బీసీ, ఓసీ విద్యార్థులు 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి 7th క్లాస్‌లో. అలాంటి విద్యార్థులు ఈ ఎన్ఎంఎంఎస్ఎస్ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఎన్ఎంఎస్ఎస్ పోర్టల్‌లోకి వెళ్ళి ఆ పాఠశాల యొక్క యూడైస్ కోడ్‌ని, పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వడం వల్ల మనకి ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్‌లో మన యొక్క విద్యా అర్హతలు, అంటే ఏ క్లాస్ చదువుతా ఉన్నావు? ఎంత శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించావు? కుల ధృవీకరణ పత్రము, అలానే ఆదాయ ధృవీకరణ పత్రము వంటివి మనం అప్‌లోడ్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే దీన్ని అప్లై చేయడానికి కావాల్సిన అర్హతలేంటంటే 7th క్లాస్‌లో 50-50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. 8వ తరగతి చదువుతూ ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో గాని, రికగ్నైజ్డ్ స్కూల్స్‌లో గాని చదువుతూ ఉండాలి. అలానే కుటుంబం యొక్క ఆదాయము 3.5 లక్షలకు మించి ఉండకూడదు. 3.5 లక్షల లోపల ఆదాయం కలిగిన వాళ్ళు దీనికి అర్హులుగా పరిగణించబడతారు. అలానే కుల ధృవీకరణ పత్రం. ఓసీ కులం కాకుండా మిగతా కులాల వాళ్ళు వాళ్ళకు సంబంధించిన కులాన్ని నిర్ధారించడానికి అవసరమైన ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. అలానే ఈ మన ఆధార్ కార్డు నంబరు ఇవన్నీ కూడా దీనికి అప్‌లోడ్, అంటే వాళ్ళు అడిగిన వివరాలని కరెక్ట్‌గా అప్‌లోడ్ చేసి
అప్లై చేయబోయే ముందు అప్లికేషన్‌ని కూలంకషంగా ఒకసారి పునఃసమీక్షించుకొని, తప్పులు, దోషాలు ఏమైనా ఉన్నట్లయితే సరిదిద్దుకొని, ఎడిట్ ఆప్షన్ ద్వారా కరెక్ట్‌గా అప్లై చేసి ఆహ్, ఈ స్కాలర్‌షిప్‌ని పొందడానికి అవకాశం ఉంటది. ఇక ఎక్కడ అప్లై చేయాలంటే ఎన్ఎంఎంఎస్ఎస్ స్కాలర్‌షిప్ పొందడానికి నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పోర్టల్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ పాఠశాలకు యూడీఎస్ కోడ్ తోటి, పాస్‌వర్డ్ తోటి లాగిన్ అయ్యి వివరాల్ని నమోదు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్‌ని మనం నేరుగా డీఈఓ ఆఫీస్‌లో విద్యాశాఖ అధికారికి అధికారి ఆఫీస్‌లో సమర్పించాలి. అయితే ఎప్పుడు అప్లై చేయాలి? దీనికి చివరి తేదీ ఏమిటి అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే సెప్టెంబర్ 11 లోపల ఈ అప్లికేషన్‌ని పూర్తి చేసి సంబంధిత డీఈఓ ఆఫీస్‌లో మనం ఇచ్చినట్లయితే ఈ అప్లికేషన్‌ని స్క్రూటినీ చేసి ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులా కాదా అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. ఆ నిర్ధారణ అనంతరం నెలకి రూ. 1000 చొప్పున మన అకౌంట్‌లో నేరుగా ధనం సమకూర్చబడతది. దానిని విద్యార్థి యొక్క అవసరాల నిమిత్తం అంటే తల్లిదండ్రులు ఆర్థికంగా వెనకబడినప్పుడు, విద్యార్థి చదువుకోవడానికి ఇబ్బందులు పడకుండా విద్యార్థి యొక్క అవసరాల్ని తీర్చుకోవడానికి, ఆ అవసరాల్ని సమీకరించుకోవడానికి ఈ స్కాలర్‌షిప్పు ప్రభుత్వం ఇస్తూ ఉంటది. అయితే నెలకి రూ. 1000 చొప్పున 12 నెలలకి రూ. 12,000 ఆర్థిక సహాయం కింద ఈ ఈ ఈ పోర్టల్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళు సాధించగలుగుతారు. కనుక తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ వీడియోని వినియోగించుకొని ఎన్ఎంఎంఎస్ఎస్ పోర్టల్ ద్వారా మీకు తగిన అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఈ స్కాలర్‌షిప్‌ని పొందడానికి ఉన్న అవకాశాన్ని వినియోగించుకోగలరు. అసలు ఈ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ యొక్క పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరైతే చదువుకుంటూ ఆర్థికంగా వెనకబడి చదువును ముందుకి కొనసాగించలేక ఇబ్బంది పడుతూ ఉంటారో, అలాంటి తల్లిదండ్రుల యొక్క బాధలను గుర్తించి వాళ్ళ పిల్లలకు విద్యలో రాణించడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి, వాళ్ళకి అవసరమైన అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళకి అవసరమైన విద్యాపరమైన అవసరాలని సమీకరించుకోవడానికి అవసరమైన నిధుల్ని ఈ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్‌షిప్ ద్వారా వాళ్ళు పొందగలుగుతారు. కావున ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు ఈ స్కాలర్‌షిప్ పొందే అర్హత ఉన్నట్లయితే ఈ వీడియోలో చెప్పిన విధంగా వాళ్ళు అప్లై చేసుకొని దాన్ని స్కాలర్‌షిప్ పొందడానికి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికో ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి. మరే రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి లక్ష్మణ్ ఏకాంబరం, టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. గమనిక: ఈ పరీక్ష విధానము 2 విధాలుగా కొనసాగుతుంది. మ్యాట్, శాట్ అని. మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటాము. ఇది 90 మార్కులు నిర్వహించబడుతుంది. దీనిలో విద్యార్థి యొక్క మానసికమైన నైపుణ్యాన్ని గుర్తించడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. రెండో క్రమంలో శాట్, స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు దీన్ని. ఈ విధానంలో విద్యార్థి యొక్క నైపుణ్య సామర్థ్యాన్ని గుర్తించడానికి పరీక్ష నిర్వహిస్తారు. ఈ 2 పేపర్లు 90 మార్కులకి, అంటే మ్యాట్ 90 మార్కులకి, శాట్ 90 మార్కులు నిర్వహించబడుతుంది. దీనిలో ఓసీ, బీసీ విద్యార్థులైతే 55%, మిగిలిన విద్యార్థులు 50% మార్కులతో ఉత్తీర్ణ సాధించాలి. అలానే దీనికి ఓసీ విద్యార్థులైతే ₹100 బ్యాంకు చలానా తీసి చలానాని అప్లికేషన్ జత చేయాలి. బీసీ, ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే ₹50 చెల్లించాలి. పూర్తి చేసిన దరఖాస్తుని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా మాన్యువల్గా డీఈఓ ఆఫీసులో అప్లికేషన్ పూర్తి చేసి ఇవ్వాలి. పై వివరాలతో అప్లికేషన్ పూర్తి చేసి ఈ స్కాలర్షిప్ పొందడానికి అవకాశాన్ని వినియోగించుకోవాలి. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.